నీ ప్రయాణంలో తప్పిపోవడం సహజమే. ఏదో ఒక కోణంలో బోధిస్తున్న నీతో, నాతో సైతం కూర్చున్న మీతో కూడా ఏదో కోణంలో తప్పిపోయాం. తప్పిపోయిన ప్లేస్ లో ఉండిపోవడం కాదు, కమ్ బ్యాక్. ఎక్కడికి రావాలి? అది మీకు అర్థమవుతుందా? యమల్లోకి వెళ్ళాలంటే తప్పిపోవడం సహజం. ఏదో కోణంలో తప్పడిపో. ఒక 2 నెలలు తప్పిపోయావు, 3 నెలలు తప్పిపోయావు, 4 నెలలు, 4 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, ఏదో ఒక కారణం, ఏదో ఒక బలహీనతని లాగి లోకంలో తీసుకెళ్ళి నువ్వు అక్కడ ఉండిపోకు. తప్పిపోతున్న నీవు, తండ్రి నేను తప్పు చేశానయ్యా, నన్ను క్షమించయ్యా అనుకుని కాలు మీద పడడానికి ఇష్టపడితే మళ్ళీ సీట్ కన్ఫర్మ్. హల్లెలూయా. ఇది రాజ్యసభ కాదు, పరలోక సభ. దేవునికి స్తోత్రం. 1000 ఏళ్ల పరిపాలన నీ కొరకు ఫంక్షన్ జరగబోతుంది.